వైసీపీ కీలక నేత మాజీ మంత్రి కాకానితో సహా మిగిలిన నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఎస్పీ కృష్ణకాంత్ నేతృత్వంలో 6 పోలీస్ బృందాలు రంగంలోకి దిగాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ప్రాంతాల్లో ముమ్మరంగా గాలిస్తున్నారు. 12 రోజులుగా కాకాని, మరో 4 నిందితులు పరారీలోనే ఉన్నారు. కాకాని దేశం విడిచిపెట్టి వెళ్లకుండా పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అన్ని ఎయిర్పోర్ట్లు, సీపోర్ట్లకు సమాచారమిచ్చారు. కాగా నిన్న కాకాని ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. అలాగే క్వాష్ పిటిషన్పై విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. అక్రమ క్వాష్ తవ్వకాలు, భారీ ఎత్తున పేలుడు పదార్థాల వినియోగం, రవాణాపై పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. విదేశాలకు 250 కోట్లకు పైగా విలువ చేసే క్వాడ్స్ పల్స్ పన్ను కాకాని అండ్ బ్యాచ్ ఎగుమతి చేశారు. విదేశాల నుంచి పెద్ద మొత్తంలో నగదు బదిలీపై పోలీసులు పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు. పేలుడు పదార్థాల సరఫరా చేసిన కంపెనీలు, కొనుగోలు చేసిన వ్యక్తులు, వినియోగంపైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డికి ఏపీ హైకోర్టు బుధవారం గట్టి షాక్ ఇచ్చింది. క్వాడ్స్ అక్రమ తవ్వకాల వ్యవహారంలో పొదలకూరు పోలీసులు నమోదు చేసిన కేసులో కాకానికి రక్షణ కల్పించేందుకు న్యాయస్థానం నిరాకరించింది. అలాగే కేసును కొట్టివేయాలంటూ ఆయన వేసిన క్వాష్ పిటిషన్పై విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. తమకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరడంతో హైకోర్టు ధర్మాసనం తిరస్కరించింది. ఈ కేసుతో కాకానికి సంబంధం లేదని, అందువల్ల ఈ కేసును కొట్టివేయాలని ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టులో వాదనలు వినిపించారు. కాగా క్వాడ్స్ అక్రమ తవ్వకాలకు సంబంధించి విచారించేందుకు ఇప్పటికే 3 సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ కాకాని హాజరు కాలేదని, అతని అనుచరులు కలిసి క్వాడ్స్ అక్రమ తవ్వకాలు చేశారని, ప్రభుత్వ అనుమతులు లేకుండానే తవ్వకాలు జరిగాయని, ఈ తవ్వకాల వెనుక కాకాని ఉన్నారని ప్రాసిక్యూషన్ తరపున కోర్టుకు వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు క్వాష్ పిటిషన్లో మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ కాకాని తరపున న్యాయవాదులు చేసిన విజ్ఞప్తిని న్యాయస్థానం తిరస్కరించింది. ఈ సమయంలో మధ్యంతర బెయిల్ ఇవ్వడం కుదరదు అని స్పష్టం చేస్తూ విచారణ వాయిదా వేసింది. గత ప్రభుత్వ హయాంలో కాకాని సొంత గ్రామం తోడేరుకు అతి సమీపంలోని వరదాయపాలెం గ్రామంలో అక్రమ మైనింగ్ జరిగింది. అప్పటి మంత్రిగా ఉన్న కాకాని కనుసన్నల్లోనే ఈ మైనింగ్ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడ దాదాపు 30 ఏళ్లుగా మైనింగ్ నిర్వహిస్తున్న రుసుం మైన్స్ ను బెదిరించి వారిని అక్కడి నుంచి తరిమేసి ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున క్వాడ్స్ అక్రమాలకు పాల్పడ్డారు. ఈ క్రమంలో నెల్లూరులో అక్రమ మైనింగ్పై ఫిబ్రవరి 16న పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాకుండా విచారణకు రావాల్సిందిగా కాకానికి 3 సార్లు నోటీసులిచ్చారు. విచారణకు హాజరు కాకుండా పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నారు. అయితే తాను తప్పించుకోవడం లేదని, పోలీసులకు సహకరిస్తానని ఓవైపు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూనే పోలీసుల కళ్లుగప్పి పరారీలో ఉంటున్నారు. 3 సార్లు నోటీసులిచ్చినప్పటికీ కాకాని విచారణకు హాజరు కాలేదు. వ్యక్తిగతంగా కాకానికి నోటీసులిచ్చేందుకు వెళ్లిన ప్రతిసారి ఆయన అక్కడ లేకపోవడంతో పోలీసులు ఆయన బంధువులకు ఇస్తున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.